నిజామాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో జరిగిన అగ్ని దాడి ఘటన పొలిటికల్ దుమారం రేపుతోంది. ఇటీవల ఒక ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గ్రామానికి వెళ్లారు. ఘటన జరిగిన ఇంటిని పరిశీలించిన ఎంపీ బాధిత కుటుంబానికి పరామర్శతో పాటు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయన 5 లక్షల రూపాయలు తుర్కోళ్ళకి, ఈ తుర్కోళ్ళు అందరూ ఎడికల్ జమేన్ అని అడిగితే బైన్సర్కిల్ వచ్చి జమేన్ రీడా అని చెప్తున్నారు. అలా 40 మంది ఉన్నారట. ఫస్ట్ ఒక కుటుంబం వచ్చింది, ఇప్పుడు 10 కుటుంబాలు అయినాయి. ఆడికెళ్ళి జమ చేసి ఈడైనరు జమైనరు. ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద అప్పు తీసుకుంటే ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టింది. 5 ఏళ్ళు అయిపోయింది, అస్సలు ఇవ్వలే. పైసలు అడిగితే మొత్తం ఇల్లు కాలబెట్టారు. మీరు చూసి ఇల్లంతా పెట్రోల్ పోసి 30 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కాలబెట్టారు. ఇది వీడీసీని అడుగుతా ఉన్నా, మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు? పోలీసు వాళ్ళు 307 పెట్టి లోపల వేసారని చెప్తున్నారు. నిజమా? రావు 5 లక్షలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇవ్వము అంటే మనం పైసలు ఇవ్వాలి, వాడు ఇచ్చింది తీసుకోవాలి. అడిగితే ఇల్లు కాలబెడతాడు, మళ్ళీ ఇల్లు కాలబెడితే మళ్ళీ నష్టపరిహారంకి మనమే అడుక్కోవాలి. వాడు ఎక్కడ పడరా అంటే బైన్సాకి వెళ్ళి వచ్చినోడు, లేదా బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు, లేదా మయన్మార్కి వెళ్ళి వచ్చినోడు. ఇదే పని అనండి హిందువులకి. పోలీసు వాళ్ళు పని చేసారు, 307 పెట్టి వాళ్ళ లోపల వేసారు. మీరేం చేస్తున్నారండి? ఆయన వెళ్ళగొట్టకుండా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని. ఇది పాలిటిక్సా అండి? ఇల్లులు కాలుతా ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉండగా ఇల్లులు కాలుతా ఉంటే పాలిటిక్స్ అంటారా దాన్ని?